నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్నటితో ఐపీఎల్ 2025 సీజన్ ముగిసింది. ఈ అంశంపై మనతో మాట్లాడడానికి విష్ణు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. అయితే 17 సంవత్సరాలుగా గెలవని ఆర్సీబీ ఏదైతే ఉందో 18వ సంవత్సరానికి వచ్చేసరికి గెలిచింది. ఈ అంశాన్ని మనం ఎట్లా చూడొచ్చు? 18th సీజన్ ఐపీఎల్ విరాట్ కోహ్లీకి లక్కీ కాబట్టి గెలిచిందనే కొన్ని న్యూస్లు ఉన్నాయి. అవన్నీ ఏం కాదు, అసలు అవి పట్టించుకుని కూడా మనం పట్టించుకోబడలేదు. 18th సీజన్ ఆర్సీబీకి లక్కీ నెంబర్, అలాగే విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ లక్కీ వాళ్ళకి కలిసిందంటే అసలు నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే 17 సంవత్సరాలకు లేని టీము ఇప్పుడు 18వ సీజన్లో గెలవడానికి కారణం వాళ్ళు మెగా ఆక్షన్లో చేసిన పనులే. మెగా ఆక్షన్లో ఫస్ట్ డే వాళ్ళ టీం చూశాక పర్లేదు అనిపించింది. రెండో డే ఆక్షన్లో రెండో రోజు ముగిశాక వాళ్ళు కృణాల్ పాండ్యాని, భువనేశ్వర్ని వాళ్ళ టోటల్ స్క్వాడ్ చూశాక ఈ టీంతో కప్పు కొట్టొచ్చు, వీళ్ళ టీం బౌలింగ్ యూనిట్ బాగుంది. ఎందుకు అంటున్నానంటే బౌలింగ్ యూనిట్ బాగున్న టీమే టోర్నమెంట్స్ గెలుస్తాయి. బ్యాటింగ్ బాగున్న టీము ఓన్లీ మ్యాచెస్ మాత్రమే గెలుస్తాయి. టోర్నమెంట్ గెలవడం కష్టం. సో గుజరాత్, ముంబై అలాగే పంజాబ్ కూడా బౌలింగ్ యూనిట్ బాగుంది కాబట్టి మంచి బౌలింగ్ యూనిట్స్ బాగా వచ్చాయి. కానీ ఇక్కడ కొంత లక్ ఫ్యాక్టర్ కలిసి రావాలి, అలాగే కొన్ని మూమెంట్స్ అయితే టీంకి కలిసి రావాలి. అప్పుడు ఆ టీం ట్రోఫీ కొడుతుంది. మెయిన్గా బౌలింగ్ యూనిట్ బాగుండాలి, అలాగే కొన్ని మూమెంట్స్ అయితే ఖచ్చితంగా కలిసి రావాలి. అలాగే ప్లేయర్స్ కూడా దానికి తగ్గట్టు రెస్పాండ్ అయ్యి ఆడాలి. సో ఆర్సీబీ బౌలింగ్ యూనిట్ చాలా బాగుంది, బాగా సెట్ అయింది, బాగా వేశారు, అలాగే అందువల్ల గెలిచారు. అహ్మదాబాద్ గ్రౌండ్ లో 190 డిఫెండ్ చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. వాళ్ళు డిఫెండ్ చేసుకొని చూపించారు. మ్యాచ్ అయిపోయాక విరాట్ కోహ్లీ కూడా దాని గురించి అదే చెప్పారు, డీకే కూడా అదే చెప్పారు. సో ఆర్సీబీ ఇన్సైడర్ వీడియోస్ చూస్తే డీకే మాస్టర్ ప్లాన్ మనకు కనిపిస్తుంది. సో వాళ్ళు తక్కువ బడ్జెట్ ఉంటుంది, మనకి స్పిన్నర్ వచ్చేటానికి అని చెప్పి వాళ్ళు తక్కువ బడ్జెట్లో మంచి స్పిన్నర్లు ఎవరని ప్లాన్ చేసి సుయాష్ శర్మ తీసుకోవడం, హేజల్వుడ్ని తీసుకోవడం, భువనేశ్వర్ని తీసుకోవడం. సో వాళ్ళు చిన్నస్వామికి తగ్గట్టు చిన్నస్వామి లాంటి బ్యాటింగ్ పిచ్ పైనే మంచి బౌలింగ్ చేసే యూనిట్ని తీసుకుంటే వీళ్ళు ఎక్కడైనా వేయగలరని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. సో వాళ్ళైతే దాన్ని ఎగ్జిక్యూట్ చేశారు, వాళ్ళైతే గెలిచారు. సో బౌలింగే కారణం. నిన్న ఆర్సీబీ గెలవడానికి బౌలింగ్ యూనిట్ ప్రధాన కారణం అని చెప్తున్నారు. అసలుకి ఆర్సీబీ గెలవడానికి టర్నింగ్ పాయింట్ ఏంటి? టర్నింగ్ పాయింట్ కృణాల్ పాండ్యా. నిన్న మిడిల్ ఓవర్స్ లో తను వేసిన బౌలింగే మ్యాచ్ కి టర్నింగ్ పాయింట్. 4 ఓవర్లో 17 రన్స్. సో వాళ్ళు పవర్ ప్లే చూస్తే ఆర్సీబీది అలాగే పంజాబ్ కింగ్స్ ఇద్దరిది ఒకటే ఉంది. ఆర్సీబీ 55కి ఒక వికెట్, ఇలాగే పంజాబ్ కింగ్స్ 52కి ఒక వికెట్. సో పవర్ ప్లే దగ్గర రెండు టీమ్స్ ప్లేలో ఉన్నాయి. ఇంకా పంజాబ్ కింగ్స్ అడ్వాంటేజ్ ఉంది, ఎందుకంటే చేసింగ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి స్కోర్ బోర్డ్ మీద అంచనా ఉంటుంది. సో కాబట్టి వాళ్ళే పంజాబ్ కింగ్స్ టాప్ లో ఉన్నారు. కానీ కృణాల్ పాండ్యా 4 ఓవర్లు అయితే క్రూషియల్. సో అక్కడ కృణాల్ పాండ్యాని అటాక్ చేయబోయి ఇంగ్లీష్ అలాగే ప్రభసిమ్రన్ కూడా అవుట్ అయ్యారు. సో వాళ్ళు ఇంకా రిస్క్ చేస్తుంటే ఇంకో 2-3 వికెట్లు పడి ఉంటాయని వాళ్ళు వెయిట్ చేసాడు. కృణాల్ పాండ్యాని అయితే స్ట్రగుల్ అయ్యారు. సో కృణాల్ పాండ్యా అయితే ఒక ఫింగర్ స్పిన్నర్ అంత బాగా వేయడం అయితే చాలా క్రూషియల్. అదే ఇంకొకటి వచ్చేసి శ్రేయస్ అయ్యర్ వికెట్. మిడిల్ ఓవర్స్ లో వాడు రొమారియో షెఫర్డ్ ని ట్రై చేశారు, ఎందుకంటే సుయాష్ శర్మ బౌలింగ్ లో అటాక్ చేసి కొట్టారు. ఫస్ట్ ఓవర్ లో 15+ రన్స్ వచ్చాయి సుయాష్ శర్మ బౌలింగ్ లో స్పిన్నర్. సో ఈ స్పిన్నర్ బౌలర్స్ ఇంకో బౌలర్ చేత ట్రై చేద్దాం వాళ్ళకున్న ఎక్స్ట్రా ఆప్షన్ తో షెఫర్డ్ కి అయితే ట్రై చేశారు. అక్కడ శ్రేయస్ అయ్యర్ వికెట్ వచ్చింది. అది కొంచెం సాఫ్ట్ డిస్మిసల్ అనిపించింది నాకు. సో ఆ వికెట్ అయితే లక్, ఖచ్చితంగా లక్. ఎందుకంటే అది మంచి బాల్ కాదు, అలాగే అలాంటి చెత్త షాట్ కాదు. సో డీసెంట్ బాల్. సో డీసెంట్ బాల్ కి వికెట్ రావడం అయితే శ్రేయస్ అయ్యర్ వికెట్ అయితే టర్నింగ్ పాయింట్. సో అక్కడి నుంచి వాళ్ళకి మొమెంటం మారిపోయింది. ఇంకొక మెయిన్ టర్నింగ్ పాయింట్ ఏంటంటే ఇంకొకటి విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్. ఇది ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే పంజాబ్ కింగ్స్ బౌలర్స్ బ్యాక్ ఆఫ్ ద హ్యాండ్ చాలా స్లోవర్ బాల్స్, అంటే స్లోవర్ బాల్స్లో ఎగ్జిక్యూట్ చేశారు. సో మిడ్ ఆన్లో, లాంగ్ ఆన్లో ఫీల్డర్స్ పెట్టి సో స్లోవర్ బాల్స్ని క్లియర్ చేయాలంటే ఖచ్చితంగా లాంగ్ ఆన్లో క్యాచెస్ వస్తాయి. వాళ్ళు టెంప్ట్ చేశారు, ఆడండి షాట్స్ ఆడండి. ఈ టైంలో విరాట్ కోహ్లీ రొటేట్ చేశాడు, చాలా బాగా రొటేట్ చేశాడు. ఆ సింగల్స్ అనేవి మ్యాచ్లో ఖచ్చితంగా మనకేంటంటే మన 6 4తో పాటు ఇవి కూడా చూస్తాం. సో ఇది మీరు క్వశ్చన్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసేవాళ్ళలో వాళ్ళకి చెప్తున్నా అండి. సో నేహల్ వదేరా కూడా ఈ సింగిల్ సీజన్లో స్ట్రగుల్ అయ్యాడు. సో ఇక్కడ నేహల్ వదేరా ప్లాన్ ఏంటంటే కొంతసేపు వికెట్ నిలబెట్టి తర్వాత అటాక్ చేద్దాం అనుకున్నాడు. ఇదే క్రమంలో సింగిల్స్ తీయలేకపోయాడు. సో అందుకే మీరు నేహల్ వదేరా బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసినా మీకు అర్థమైపోతుంది. సో ఇదే టర్నింగ్ పాయింట్. ఇవి రెండు, కృణాల్ పాండ్యా, విరాట్ కోహ్లీ. అలాగే జితేష్ క్యామియో ఇంకా చాలా ఉంటాయి మనం మాట్లాడుకుంటే, బట్ ఈ రెండు నాకు అనిపించింది. మన వాళ్ళు కూడా ఏదైనా ఉంటే మీరు కూడా కామెంట్లో తెలియజేయండి. సో మరోవైపు పంజాబ్ కింగ్స్ చూసుకుంటే కూడా శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ అసలు పాస్ట్ 2 సీజన్స్ లో కూడా కెప్టెన్సీకి తను చివరి దాకా లాక్కొచ్చాడు, ఒకసారి కప్పు కూడా కొట్టాడు. సో ఈ సీజన్ ఇప్పుడు ప్రెసెంట్ నిన్నైతే జరిగిన ఒక ఫైనల్లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ పని చేయలేదని అనుకోవచ్చా, లేదంటే అసలు ఎందుకు పంజాబ్ కింగ్స్ ఓడిపోయిందని మీరు భావిస్తున్నారు? ఫైనల్లో ఒక చిన్న మూమెంట్స్ వల్ల మ్యాచ్ మారిపోద్ది. అయ్యర్ని మనం క్వశ్చన్ చేయక్కర్లేదు. అయ్యర్ ద బెస్ట్ కెప్టెన్ ప్రజెంట్. ఎందుకంటే రజత్ పటిదారు, అయ్యర్ ఇద్దరు ఇంతకుముందు సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో ఆడినప్పుడు కూడా అయ్యరే కెప్టెన్ గా సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో రజత్ పటిదారు మ్యాచ్ గెలిపించాడు. కానీ నిన్న ఇద్దరు బెస్ట్ కెప్టెన్ లో ఒక చిన్న కొన్ని మూమెంట్స్ ఉంటాయి. అయ్యర్ అవుట్ అవడం, సో ఏదైనా ఒక 2-3 మంచి క్యాచెస్ పట్టడం, మంచి సిచ్యువేషనల్, సో ఏదైతే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కలిసి రావడం, కొన్ని చిన్న మూమెంట్స్ ఆర్సీబీ కలిసి రావడం, అలాగే అవి మైనస్ అయ్యాగానే మనం అయ్యర్ని క్వశ్చన్ చేయక్కర్లేదు. ఆర్సీబీ బాగానే ఆడింది, అలాగే పంజాబ్ కూడా బాగానే ఆడింది. ఇంకా మీరు గమనిస్తే పంజాబ్ టీంలో 5 మంది అన్క్యాప్డ్ ప్లేయర్స్ ఉన్నారు, 5 మంది.
సో ఇంటర్నేషనల్ మ్యాచ్ ఒక్క మ్యాచ్ కూడా ఎక్స్పీరియన్స్ లేని ప్లేయర్స్ ఉన్నారు. సో వాళ్ళతో అయ్యర్ ఇంతవరకు తీసుకురావడంతో అయ్యర్కి పక్క మనం క్రెడిట్ ఇవ్వాలి. సో తను క్వాలిఫైడ్ టు ముంబైతో మంచి ఇన్నింగ్స్ ఆడాడు, బట్ నిన్న అది చేయలేకపోయాడు. అది చేస్తుంటే మేబీ ఆర్సీబీకి ఫ్యాన్స్ హట్ అయి ఉండేవాళ్ళు, ఇక్కడ పంజాబ్ కింగ్స్ ఫ్యాన్స్కి హ్యాపీలో ఫీల్ ఉండే, మ్యాచ్ కూడా మారింది, వీళ్ళు గెలిచుండేవాళ్ళు. సో ఈ క్రికెట్లో చిన్న చిన్న మూమెంట్స్ ఉంటాయి. దీనివల్ల మనం టోటల్ అయ్యర్ మనం బ్యాట్ కెప్టెన్స్ అనాల్సిన అవసరం లేదు. అంటే 5 మంది అన్కెప్టెడ్ ప్లేయర్స్, అయ్యరు, హర్షదీప్, చేహల్, అలాగే 4 ఫారెన్ ప్లేయర్స్ మాత్రం ఉన్నారు. మిగతా 5 మంది అన్కెప్టెడ్ ప్లేయర్స్, ప్రభసిమ్రన్, ప్రియాన్ షారియా, నేహల్ వదేరా, శశాంక్ సింగ్, విజయ్ కుమార్ వ్యాషక్, వీళ్ళందరినీ కూడా తను బాగా యూజ్ చేసుకున్న విధానం. సో మీరు కెప్టెన్స్గా కూడా చూస్తే ఫస్ట్ ఇన్నింగ్స్లో తను అద్భుతమైన కెప్టెన్ ఫీల్డ్ ప్లేస్మెంట్ ఇస్తే ఆర్సీబీని చాలా ఇబ్బంది పెట్టాయి. అందుకే 190 ఇప్పటికీ ఆర్సీబీ కొన్ని మూమెంట్స్ జితేష్ ఆడడం వల్లే వచ్చింది, కానీ ఆ విరాట్ కోహ్లీ స్ట్రైక్ రొటేషన్ వల్ల. కానీ కొంచెం లక్ అయితే ఆ పంజాబ్ అయితే కలిసి రాలేదు, కానీ పంజాబ్ అయ్యర్ అయితే ద బెస్ట్ కెప్టెన్ ప్రెసెంట్. మనం చూసుకుంటే పంజాబ్ ఒక బ్యాటింగ్ ఆర్డర్ చూసుకుంటే చాలా బలంగా ఉంది బ్యాటింగ్ ఆర్డర్. క్వాలిఫైర్ 2లో చూస్తే పంజాబ్ ముంబై పైన చేజింగ్ చేసి కొట్టేసింది, 200+ స్కోర్ కూడా ఈజీగా కొట్టేశారు. మరి నిన్న ఎందుకు బ్యాటింగ్ ఆర్డర్ పంజాబ్ది ఫెయిల్ అయిందని మీరు అంటారు? ఒకటే రీజన్, ఆర్సీబీ బౌలింగ్ యూనిట్ బాగుంది. ఇక్కడ ఇంకో క్వశ్చన్ అంటే ముంబై యూనిట్ బౌలింగ్ బాగాలేదంటే ముంబై యూనిట్ లో రేస్ టాప్ లైన్ ఒక వీక్ లింక్ దొరికింది. ఓకే, మీరు గమనిస్తే 3 ఓవర్లకు 40 పరుగులు సమర్పించాడు. అలాగే అశ్విన్ కుమార్ గుజరాత్ తో బౌలింగ్ బాగా వేసాడు, కానీ ఇక్కడైతే తేలిపోయాడు పంజాబ్ కింగ్స్ తో. ఆ 2 వీక్ లింక్స్ దొరికాయి, బట్ ఇక్కడ ఆర్సీబీ ఆ వీక్ లింక్స్ అయితే ఇవ్వలేదు. సో ఎక్కడైతే బాగా యూజ్ చేసుకున్నారు షెఫర్డ్ని కానీ, ఇక్కడ అందరూ బాగా వేశారు. అక్కడ ఒక ఇద్దరు బుమ్రా, బోల్ట్ వీళ్ళు బాగా వేసినా కూడా ఇక్కడ దీపక్ చాహర్ అవైలబిలిటీ లేకపోవడంతో అయితే ముంబై ఇండియన్స్కి అయితే ఆ ఒక్క వీక్ లింక్ దొరికింది. దాన్ని పంజాబ్ కింగ్స్ బ్యాట్స్మెన్ ఎగ్జిక్యూట్ చేసుకున్నారు, గెలిచారు. ఇక్కడ వచ్చేస్తే ఆర్సీబీకి అక్కడ వీక్ లింక్ ఇవ్వలేదు. దీంతో ఏమైందంటే పంజాబ్ కింగ్స్ బ్యాట్స్ మీద ప్రెషర్ పెరిగింది, స్కోర్ బోర్డ్ ప్రెషర్. సో దాంతో లాస్ట్లో వికెట్లు పడిపోయి, స్టోయినిస్ వికెట్ కానివ్వండి, నేహల్ వదేరా వికెట్ కానివ్వండి, ఇవన్నీ వరుస వికెట్లు పడిపోయి. ఎంత బ్యాటింగ్ ఆర్డర్ ఉన్నా కూడా పార్ట్నర్షిప్స్ బిల్డ్ చేయాలి. నిన్న ఆర్సీబీ అదే చేసింది. విరాట్ కోహ్లీ పార్ట్నర్షిప్స్ బిల్డ్ చేయగలిగాడు ఒక ఎండ్లో వికెట్ నిలబెట్టి. ఇక్కడ ఏంటంటే బ్యాటింగ్ ఆర్డర్ ఎక్కువ ఉంది కదా, వీళ్ళు లాస్ట్లో బిగ్ హిట్స్ ఆడదామని చెప్పి లాస్ట్కి వెయిట్ చేసి వికెట్లు ఇచ్చేసారు. సో ఇదే డిఫరెన్స్. సో మన విరాట్ కోహ్లీ ఎప్పుడు కూడా మనం అగ్రెసివ్గా చూస్తాం, ఎప్పుడు కూడా ఎమోషనల్గా చూడాల. కానీ నిన్న విన్నింగ్ మూమెంట్లో విరాట్ కోహ్లీ చాలా ఎమోషనల్ అయిపోయాడు. ఎలా చూస్తారు దీన్ని? విరాట్ కోహ్లీ కాదు, మనం క్రికెట్ చూసేవాళ్ళం అంతా కూడా మనం విరాట్ కోహ్లీని సపోర్ట్ చేసేవాళ్ళైనా, ధోనీని సపోర్ట్ చేసేవాళ్ళైనా, రోహిత్ సపోర్ట్, మన ఫేవరెట్ ప్లేయరు, మన ఫేవరెట్ టీం గెలిచినప్పుడు, మన ఇండియన్ టీం గెలిచినప్పుడు కూడా మనం అందరూ ఎమోషనల్ అయిపోతాం. క్రికెట్తో కనెక్ట్ అయినప్పుడు అది జరిగిపోద్ది, మనకు తెలియకుండా ఎమోషనల్ అయిపోతాం. మేబీ అవతల ఫ్యాన్స్ తీసుకోలేరు, కానీ ఎవరి టీం వాళ్ళ టీం గెలిచినప్పుడు ఖచ్చితంగా ఎమోషనల్ అయిపోతాం. సో మన టీమిండియా గెలిచినప్పుడు అదే మనం చూసాం. నిన్న ఆర్సీబీ కూడా 17 సంవత్సరాలు వాళ్ళు ఓడిపోయారంటే వాళ్ళు ఏం చెత్త క్రికెట్ ఆడలేదు. మనం ఓవరాల్గా గమనిస్తే ముంబై, చెన్నై తర్వాత వీళ్ళు ఎక్కువ సార్లు క్వాలిఫై అయిన టీం. 3 సార్లు ఫైనల్ ఓడిపోయారు, 3 సార్లు చేస్తా ఓడిపోయారు. నిన్న వీళ్ళకి టాస్ ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగ్ రావడం కూడా కలిసి వచ్చింది అనుకోవాలి. సో ఇన్ని ఉన్నాయన్నమాట. విరాట్ కోహ్లీ ఆ బడ్డన్ అయితే మోస్తా ఉన్నాడు. ఆరెంజ్ క్యాప్ రేస్లో తను ఎప్పుడు ఉంటాడు, ఎందుకంటే తను ఒక ఇండివిజువల్ ప్లేయర్గా ఎప్పుడు ఆర్సీబీకి కాంట్రిబ్యూట్ చేస్తూ ఉండేవాడు. టీమ్గా ఆర్సీబీ ఫెయిల్ అవుతుండేది, బట్ నిన్న టీమ్గా ఆర్సీబీ స్టెప్ అప్ అయింది. అలాగే విరాట్ కోహ్లీ మళ్ళీ బ్యాట్తో కూడా తను రాణించాడు. విరాట్ కోహ్లీ స్టార్టింగ్ నుంచి బిగ్ హిట్స్ ఆడు, సో ఇనిషియల్గా టైం తీసుకుని తర్వాత ఆడతాడు. సో అందుకే వాళ్ళు సాల్ట్ని పిక్ చేసుకుని కాంబినేషన్స్ కుదిరినాయి. సో ఇన్ని కుదిరి తను ఇన్ని సంవత్సరాల బడ్డను ఒక్కసారిగా పోవడంతో అయితే అది చూసాం. సో విరాట్ కోహ్లీ ఇప్పుడే కాదు, ఎప్పుడైనా అవతల వికెట్ పడ్డప్పుడు బీభత్సంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాడు, అది ఏ టీం అయినా. కానీ మ్యాచ్ అనంతరం ఆ ప్లేయర్స్తో వెళ్ళి మనం సిఎస్కే ఆర్సీబీ మ్యాచెస్ కూడా చూస్తే వెంటనే బీభత్సమైన సెలబ్రేషన్ ఉంటుంది. వెంటనే ధోనితో వెళ్ళి ఇద్దరు మాట్లాడుకుని, క్రికెట్లో కామన్. ఎవరైతే కొంచెం నెగిటివ్గా తీసుకుంటారో వాళ్ళు తీసుకోలేరు, కానీ క్రికెట్ని ఆదరించే వాళ్ళు అయితే మటుకు ఒక క్రికెటర్ ఎప్పుడు కూడా అగ్రెసివ్గానే ఉంటాడు. సో అందులో విరాట్ కోహ్లీ ఇంకొక లెవెల్. ఇంగ్లాండ్కి, ఆస్ట్రేలియాకి చుక్కలు చూపించాడు మనోడు. సో ఇక ఐపీఎల్ అనేది మనోడికి ఏం తక్కువ, ఆ ఎమోషనల్ క్యారీ చేస్తూ ఉంటాడు. నిన్న గెలిచిన తర్వాత 17 సంవత్సరాల తర్వాత గెలవడం అనేది మామూలు విషయం కాదు. సో ప్రయత్నించి మొత్తానికి గెలవడంతో అయితే ఆ ఎమోషనల్ అవుట్కమ్ అయితే వచ్చేసింది. సో ఒక చిన్న పిల్లలాగా మారిపోయాడు. ఇది ఏ ప్లేయర్ అయినా ఇదే జరుగుతుంది. సో 2023లో చెన్నై గెలిచినప్పుడు కూడా ధోని కూడా ఎమోషనల్ అయ్యాడు, మనం చూస్తూ ఉంటాం. బట్ ఇక్కడ ధోని కూల్గా ఉంటాడు కాబట్టి అంత అగ్రెషన్ చూపించాడు. రోహిత్ శర్మ ఇంకొక టైప్. ఒక్కొక్క ప్లేయర్తో ఒక్కొక్క టైప్ ఉంటుంది, ఒక మెంటాలిటీ. ఇప్పుడు నువ్వు ఉన్నట్టు నేను ఉండలేదు, నేను ఉన్నప్పుడు నువ్వు ఉండలేవు. సో మన ఆడియన్స్ ఒకలాగా ఉంటారు. ఇప్పుడు నేను చెప్పే రివ్యూ కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చవచ్చు. ఒక్కొక్క ప్లేయర్కి ఒక్కొక్క డిఫరెంట్ లెవెల్ ఆఫ్ పర్స్పెక్టివ్స్ ఉంటాయి. సో దీన్ని మనం జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మన టీమిండియా ప్లేయర్ మనం జడ్జ్ చేసినప్పుడు అది నెగిటివ్ అవుతుంది. అది వేరే ఉన్నాయి కదా చెత్త కంట్రీస్ మన పక్కనే. సో సోషల్ మీడియా అంతా పోగుతుంది. సో మన ప్లేయర్ మనం జడ్జ్ చేసుకుంటే వాళ్ళకి అది ఆనందం అవుతుంది. సో అలాగా మనం ఏదైనా ఉంటే దాన్ని సోషల్ మీడియా దాకా పోకుండా ఒకవేళ ఎవడైనా ట్రోల్ చేసినా ఆ ట్రోల్స్కి దూరంగా ఉండడం బెటర్. సో వాటిని లైక్ చేసి షేర్ చేసుకోకుండా మనం హెల్తీ ట్రోల్స్ తీసుకోవడం బెటర్. సో అందుకే విరాట్ కోహ్లీ అయితే ఖచ్చితంగా ఎమోషనల్ అయ్యాడు. సో ఎమోషనల్ అవుతారు, అది క్రికెట్లో కామన్. కనెక్ట్ అయిన వాళ్ళకి అర్థమైపోతుంది. ఏ ప్లేయర్ అయినా కూడా, ఈవెన్ పంజాబ్ గెలిచినా కూడా వాళ్ళు కూడా ఎమోషనల్ అయిపోతారు. ఒకవేళ విరాట్ కోహ్లీ గెలిచినా
గెలిచినా ఓడిపోయినా కూడా ఎమోషనల్ అవుతాడు, ఓడిపోయినా కూడా ఆ బాధ ఉంటుంది, గెలిచిన ఆనందపరుషులు ఇవన్నీ కామన్ క్రికెట్లో. ఇంత దీని గురించి మనం ఇంతకంటే ఎక్కువ మాట్లాడుకోలేదు, అవసరం లేదు. సో ఫైనల్గా క్రికెట్ ఫ్యాన్స్కి ఏమని చెప్తారు? ఎప్పుడైతే రోజు సాయంత్రం పూట చక్కగా ఎంటర్టైన్ అయ్యే వాళ్ళం, సో ఐపీఎల్ అయిపోతుంది, సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ అంటే టీమిండియాకి అయితే టెస్ట్ క్రికెట్. సో ఫార్మాట్ మొత్తం మారిపోద్ది. విరాట్ కోహ్లీ కూడా టెస్ట్ క్రికెట్ ని ఆదరించండి చెప్పండి. విరాట్ కోహ్లీ 17 సంవత్సరాలతో ట్రోఫీ గెలవగానే ఏమన్నాడు, సో టెస్ట్ క్రికెట్ కంటే ఇది ఒక 5 లెవెల్స్ కిందనే ఉంటది అన్నాడు. అంటే ఫ్యాన్స్ ఏంటంటే ఐపీఎల్ నే లైఫ్ గా తీసేసుకొని చెన్నై ఒక వేస్ట్ టీమ్ అని, ఆర్సీబీ టీం వేస్ట్ అని చెన్నై ఫ్యాన్స్, ముంబై ఫ్యాన్స్ ఇవన్నీ పక్కన పెట్టి మనం ఒక క్రికెట్ని ఎంజాయ్ చేద్దాం. సో ఏదైనా ట్రోల్స్ ఉంటే మనం కొంతవరకే తీసుకొని ఒక క్రికెట్ ఎంజాయ్ చేద్దాం. ఐపీఎల్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తుంది, మేబీ నెక్స్ట్ ఇయర్ ఇంకో టీం కలిసి ఆర్సీబీ కలిసి, చెన్నై కలిసి, ముంబై కలిసి, అప్పుడు మాట్లాడుకుందాం. సో ఈ మనం ఒక పాజిటివ్ వేలో తీసుకోవాలి అంతే క్రికెట్ని. సో క్రికెట్ లైఫ్ లాంగ్ క్రికెట్ ఉండదు కదా, ఐపీఎల్ ఉండదు కదా, నెక్స్ట్ ఇండియన్ క్రికెట్ మనకు ముఖ్యం. సో ఈ ఐపీఎల్ కొంచెం ఎంటర్టైన్మెంట్ గానే భావించాలి. ఎక్కువ కనెక్ట్ అయిపోతున్నాం మనం. సో ఎక్కువ కనెక్ట్ అయిపోయి హేట్ రేట్ పెరిగిపోతుంది మన ఇండియాలో, మనమే తక్కువ చేసుకుంటాం, ఇవే జరుగుతుంది. సో ఈ ట్రోల్స్ ఆపమనైతే నేను చెప్తా. బట్ మోస్ట్ ఆఫ్ ద ఏంటంటే ట్రోల్స్ చేస్తే రిజల్ట్స్ వస్తాయి, నెగిటివే ఎక్కువ పాకద్దు కదా సోషల్ మీడియాలో. సో అందుకని అందరు నెగిటివ్సే చూస్తారు, నెగిటివ్సే మన ఫీడ్లో ఉంటాయి. సో మన ఫీడ్ని కొంచెం క్లీన్ చేసుకొని కొంచెం దూరంగా ఉండాలని చెప్తా. సో మన ప్లేయర్ని మనం రెస్పెక్ట్ ఇచ్చేయాలి అంతే. సో మనకి నెక్స్ట్ ఖచ్చితంగా టెస్ట్ క్రికెట్ వస్తుంది, దాన్ని కూడా ఆదరించాలి, క్రికెట్ని ఆదరించాలి. సో క్రికెట్తో పాటు మన గుకేష్ కూడా రీసెంట్గా కార్లస్ మ్యాగ్నసన్ అయితే చెస్లో గెలిచాడు. సో ఇలాంటివన్నీ కూడా సపోర్ట్ చేయాలి. నాట్ ఓన్లీ క్రికెట్, ప్రతి స్పోర్ట్ కూడా మనం సపోర్ట్ చేయాలి. కబడ్డీ కూడా ఆక్షన్ జరిగింది. సో ఒక క్రికెటే మనం సపోర్ట్ చేసుకుంటా అంటే క్రికెట్ సార్ లైమ్ లైట్లోకి వస్తారు, వేరే ప్లేయర్స్ రారు. సో ఒలింపిక్స్ జరిగినప్పుడు కూడా మనం అంత పట్టించుకోం. సో నేనేం చెప్తానంటే ప్రతిదీ కూడా మనం ఫాలో అవుదాం, పట్టించుకుందాం. సో క్రికెట్ అంటే ఇప్పుడు ఇది జస్ట్ ఐపీఎల్ అనేది ఒక జస్ట్ ఫ్రాంచైజ్ క్రికెట్. ఆర్సీబీ గెలిచిందంటే 17 సంవత్సరాలు కష్టపడి గెలిచారు, దాన్ని కాదనం. బట్ ఇది ఒక ఫ్రాంచైజ్ క్రికెట్ మాత్రమే. ఇంటర్నేషనల్ క్రికెట్ ఆదరించాలి. సో ఇవన్నీ జరగాలి. సో మనం ఇండియన్స్ గా మనం హెల్తీగా ఉండాలి. సో ట్రోల్స్ అనేవి ఒక హెల్తీగా, నేను మిమ్మల్ని ట్రోల్ చేయడం ఇవన్నీ ఉంటాయి. సో హెల్తీగా ట్రోల్ చేస్తే ఇవన్నీ మనం తీసుకోగలగాలి. సో ఏదైనా ఉన్నా దాన్ని మనం దూరంగా ఉండాలి. సో ఇవన్నీ మన హెల్తీ రిలేషన్షిప్స్ అయితే ముందుకు వెళ్ళాలి. సో ఇదే చెప్తాను నేను మన ఫ్యాన్స్ కి, మన క్రికెట్ అభిమానులకి, ఎవరికైనా కూడా ఇదే చెప్తా. నెక్స్ట్ ఇయర్ ఐపీఎల్ వస్తుంది, ఇప్పుడు ఇయర్ ట్రోల్ నెక్స్ట్ ఇయర్ ఇంకొక లెవెల్కి వెళ్ళిపోతాయి. సో అంత దూరం మనం ఆలోచించకుండా టేక్ ఇట్ ఈజీ లాగా తీసుకొని వీటికి దూరంగా ఉండాలి, క్రికెట్ని ఎంజాయ్ చేయాలి, ప్రతి సపోర్ట్ చేయాలి, మనం ఇండియన్స్గా గుర్తించాలి. జై హింద్ అనే నినాదంతో అయితే మనం ముందుకు వెళ్ళాలి. సో మన కంట్రీకి మనం సపోర్ట్గా ఉండాలని చెప్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇంటర్వ్యూస్ అండ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. త్రినాథ్ సైనింగ్ ఆఫ్.